నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, హై పెయిడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్, యోగా గురువు, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ మనీ పవర్ మాస్టర్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, రాయండి, కామెంట్ చేయండి, అనుభవించు రాజా అండ్ రాణి. ఆల్సో చిన్న పిన్న ప్రిన్సెస్ కూడా, చిన్న చిన్న బుడి బుడి రాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా. ఓకే ఓకే అల్లుడు. ఓకే రైట్. లాస్ట్ వీడియోలో నెంబర్ 1 సిరీస్ లో పుట్టిన వాళ్ళకి మ్యారేజ్ ఎప్పుడవుతుంది చెప్పారు. ఇప్పుడు వచ్చేసి నెంబర్ 2, 11, 20, 29 ఈ 4 డేట్లో పుట్టిన వాళ్ళకి మ్యారేజ్ ఎప్పుడవుతుంది? ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత పాపము పెళ్లి చేసుకోవడమే మర్చిపోయారు. ఎందుకంటే ఈ మొబైల్ తోటి ఇదే నా భార్య, ఇదే నా భర్త, వీటితోటి మాకు యోగము వియోగం అనుకుంటా ఉండిపోయారు. అవునా కాదా? ఒక సాంగ్ ఉంది, పెళ్ళి ఎప్పుడవుతుంది బాబు, నాకు పిల్లని ఎవరిస్తారో బాబు అని ఆ పాట ఉండే. ఇప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నాను రా బాబోయ్ అని పాటలాడుతున్నారు. ఎందుకో ఈ మాయ. పెళ్ళైన వాళ్ళందరూ బాగాలేదని భయపెట్టేస్తున్నారు. మరి ఎలా చేసుకుంటారు పెళ్లి? అంతేనా? నేను ఎంత హ్యాపీగా ఉన్నాను పెళ్లి చేసుకొని. 1, 2, 3. చూడండి, మీ జీవితంలో బ్రేకప్ అయిన వాళ్ళే బాగా స్ట్రాంగ్ గా ఉంటారు. ఒక్కసారి బ్రేకప్ అయినా డోంట్ వరీ, రెండోసారి బ్రేకప్ అయినా స్ట్రాంగ్ గా ఉంటారు కానీ మళ్ళీ పెళ్లి జోలికి వెళ్ళాలనిపించట్లేదు. కాదు చూడండి, నన్నే అనుభవంగా తీసుకోండి, నన్నే ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఒకసారి బ్రేకప్ అయింది, ఫెయిల్ అయింది, నేను ఫీల్ అయ్యానా? అంతా మన మంచికే జరిగింది అని అనుకున్నాను. రెండోసారి పెళ్ళి అయింది, కొంచెం కష్టాలు ఎక్కువనే పడ్డాను. మళ్ళీ మూడోసారి కూడా పెళ్ళి అయింది, హ్యాపీగా ఉన్నాను. అంటే నెగిటివ్ జరిగినంత మాత్రాన మీ జీవితం అక్కడికే ఆగిపోయింది అనుకోవద్దు. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కూడా అప్పుడప్పుడు అంటారు, పవన్ స్టార్, రే బాధపడకండి, నన్ను చూసి నేర్చుకోండి. నన్ను రాడు అన్నారు, పోరా అన్నారు, గేట్ మే అసెంబ్లీ గేట్ తాకలున్నాను, 100% స్ట్రైక్ రేట్ తెచ్చామా లేదా? ఇది చరిత్ర. మరి పవన్ కళ్యాణ్ సార్కి ఎన్నిసార్లు అయినాయి? 1, 2, 3, సేమ్ టు సేమ్. ఆయన అక్కడ, నేను ఇక్కడ. అయితే ఆయన అయినట్టు నేను కాలేదు, ఇంకా టైం పడుతుంది కదా. ఆయన నాకన్నా పెద్దోడు కదా. అలా అందుకోసం మీ జీవితంలో పెళ్ళంటే 100 ఏళ్ల పంట. జీవితంలో ఇది అద్భుతమైన మధురాస్మృతి భారతీయ సంస్కృతిలో. సో దీన్ని బట్టి నేను అనుకుంటున్నాను, ఖచ్చితంగా మీ జీవితంలో పెళ్ళి అనేది ఒక అద్భుతమైన ఆవిష్కరణ, మీ లైఫ్లో ఒక యూటర్న్. ఓకేనా? అందుకోసం మ్యారేజ్ డేట్స్ మాత్రం చాలా కీలకంగా ఉండాలి. అది కూడా ఎప్పుడు చెప్తారు, 1, 10, 19వ తారీఖులో మొత్తం కూడితే 1 రావాలి. దాన్ని సూపర్ కోడ్ అంటారు. ఓకేనా? అది అక్టోబర్లో జరుగుతుంది. సో మీకు వివరాల కోసం కాంటాక్ట్ కండి. ఇక ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము. చెప్పండి ఎవరి గురించి తెలుసు? నెంబర్ 2 సిరీస్ 2, 11, 20, 29వ తారీఖులో పుట్టిన వాళ్ళకి ఈ 2024లో కానీ 25లో కానీ పెళ్ళిళ్ళు అవుతాయా కావా? మరి ఎలా వాళ్ళకి తెలుసుకుందాం. ఎందుకంటే ముఖ్యంగా 2 క్యారెక్టర్ గురించి తెలుసుకుందాం. 2 అంటే రాణి, 2 అంటే తల్లి, 2 అంటే ప్రేమ, 2 అంటే మనస్కారకుడు, 2 అంటే అందం, 2 అంటే లిక్విడ్ క్యాష్. లిక్విడ్ క్యాష్ అంటే తెలుసా? కరెన్సీ లెక్క పెట్టేది, గూగుల్ పే, ఫోన్ పే కాదు అది. లిక్విడ్ క్యాష్ డబుల్ కట్టలు డబుల్ అది లిక్విడ్ క్యాష్. అబ్బా, అసలు 2 వాళ్ళు ఉన్నంత విధంగా, ఒక విధంగా చెప్పాలంటే మగవాళ్ళకైతే ఏమంటారంటే మన్మధుడు అంటాం, ఆడవాళ్ళకైతే మన్మది అంటాం. ఒక విధంగా రొమాన్స్ అన్నమాట. చాలా అందంగా ఉంటారు. లైఫ్ లో వీళ్ళు చాలా కవితలు రాస్తారు. లవర్స్ వీళ్ళే, లవ్ బర్డ్స్ వీళ్ళే. వావ్ వావ్ అనాల్సిందే. అమ్మాయి ఎంత ప్రేమగా చూస్తుంది, ఎంత ఇబ్బంది అయినా కానీ. అలాంటి నంబర్స్ అన్నమాట. కానీ మోర్ సెన్సిటివ్. ఏమన్నా అంటే ఇంకా గంగా, భగీరథ, సప్త సముద్రాలు అన్నీ కారిపోతూ ఉంటాయి. ఫుల్లీ ఎమోషనల్ ఫెలోస్, ఫుల్లీ చాలా సున్నిత మనస్తత్వం. ఇక ఇల్లు మాత్రం ఎంత డెకరేట్ గా ఉంటదంటే అసలు 2, 11, 20, 29లో పుట్టిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చేసుకుంటే సామి రంగా సుఖమే సుఖం. వావ్ అను, కామెంట్ చెయ్యి ఫస్ట్. వావ్ అంటలేరు, ఏమంటలేరు మీరంతా. ఎందుకంటే 2, 11, 20, 29. ఓకే, చూసారా? ఒక్కసారి నేను వాళ్ళ పేర్లు గుర్తు చేస్తే మీకు అర్థమవుతుంది. 11వ తారీఖు అమితాబ్ బచ్చన్, ఎంత సుఖపడుతున్నారు జయ బచ్చన్ గారు ఫ్యామిలీ, అర్థమైందా? 29వ తారీఖులో పుట్టిన కింగ్ నాగార్జున, ఎంత సుఖపడుతున్నది అమల గారు. అవునా కదా? అలా 20వ తారీఖు పుట్టారు ఏఎన్ఆర్, ఎన్టీ మన
నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు. అలానే 2వ తారీఖు షారిక్ ఖాన్ ఎంత బాగున్నారు వాళ్ళు. అలా అంటే మీకు మరి అమ్మాయిల గురించి చెప్పే టైం లేదు ఇప్పుడు, మీరు అర్థం చేసుకోండి ఓకేనా. Comment చేయండి. 29వ తారీఖున పుట్టిన మరి ఆయన చనిపోయాడు కానీ మైకేల్ జాక్సన్. అంటే వీళ్ళకి బాగా లిక్విడ్ క్యాష్ డబ్బు బాగా వస్తుంది, ఇంకా అంతే, ఇంక నేను ఎక్కువ చెప్పలేను. పవన్ కళ్యాణ్ గారు కూడా 2 అనుకుంటా. పవన్ కళ్యాణ్ చూడండి, పవన్ కళ్యాణ్ 2 మరి ఎలా ఉంది చూడండి. సో ఈ విధంగా 2, 11, 20, 29వ తారీఖులో పుట్టిన వాళ్ళు చాలా మంచి మంచి ప్రేమించే హృదయం, అమ్మ లాంటి మనసు ఉన్న వాళ్ళు. ఇంకా వీళ్ళ గురించి ఎక్కువ చెప్పలేము మేము. అమ్మ అంటే అన్ని వచ్చేసినాయి ఇక ఓకేనా. ఇక వీళ్ళకి ఈ సంవత్సరం పెళ్ళి అవుతుందా కథ చూసుకుందాం మనం. 2024లో వీళ్ళకి పెళ్ళి అవుతుందా కథ చూద్దాం. సో ఏ నెలలో పుట్టినా సరే, నేను ఇప్పుడు జనవరి నెల తీసుకుంటాను ఎందుకంటే మొదటి నెల. జనవరి నెలలో పుట్టిన వాళ్ళు 2 జనవరి నెల. మీ ఇయర్ ఏదైనా సరే అంటే దాదాపుగా 25-30 సంవత్సరాల మధ్యలో కదా వాళ్ళు పెళ్లి చేసుకునేది. వాళ్ళు ఏ ఇయర్లో పుట్టినా ఇక్కడ మీ ఇయర్ 1990లో పుట్టారనుకోండి, 90లో పుట్టారనుకోండి, ఇప్పుడు 34 సంవత్సరాలు ఉంటుంది ఓకేనా. లేదు మీరు 2000 సంవత్సరంలో పుట్టారనుకోండి, 2000 సంవత్సరంలో పుట్టారనుకోండి, 24 సంవత్సరాలు ఉంటుంది, పెళ్లి వయసు వచ్చేసింది అమ్మాయికి ఓకేనా. సో వీళ్ళకి అనుకున్నాం ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఈ 2000 సంవత్సరం తీసేసాం. ఇప్పుడు 2024లో వీళ్ళకి పెళ్లి కావాలి అంతేగా. ఇది 8 నంబరు, ఇది 3 అవుతుందండి. సో మొత్తం కూడితే మనకి ఏమొస్తుందంటే ఇది దాదాపుగా మనకు 11 అవుతుందండి. 11 అవుతుంది కదా. సో 8, 9, 10, 11 అవుతుంది. 11 అవుతుందంటే 2. సో అద్భుతంగా ఈ సంవత్సరం వీళ్ళకి పెళ్ళయ్యే అవకాశం ఉంది జనవరి నెలలో పుట్టిన వాళ్ళకి ఓకేనా. సో జనవరి నెలలో పుట్టిన వాళ్ళకి మనకి పర్సనల్ ఇయర్ నంబర్ ఏమొచ్చింది? 2 వచ్చింది. సో 2 వచ్చింది కాబట్టి మరి ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకి ఏమొస్తుంది? 3 వస్తుంది. ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళకి 3 వస్తుంది. 3 వస్తుంది కాబట్టి వాళ్ళకి అయ్యే అవకాశాలు ఉండకపోవచ్చు ఓకేనా. మళ్ళీ మార్చిలో 4 వస్తుంది. 4 వచ్చినా ఉండదు. 5 రావాలి. 5 వచ్చినా 6 వచ్చినా 8 వచ్చినా మొత్తం మీకు పర్సనల్ ఇయర్ నంబర్ మొత్తం కూడితే ఈ సంవత్సరము మీకు 1 వచ్చినా 2 వచ్చినా మీకు 6 వచ్చినా 8 వచ్చినా 6 వచ్చినా 8 వచ్చినా 5 వచ్చినా ఈ నంబర్లు అన్నీ వస్తే మీకు ఖచ్చితంగా పెళ్ళయ్యే అవకాశం ఉంది. సో ఆల్ ద బెస్ట్. 2, 11, 20, 29 వాళ్ళకి అందరికీ నేను చెప్పేది చంద్ర మనస్కారకులు, మీకు చంద్రుడి ప్రభావం మీకు ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసం మీరు పెళ్ళి అయ్యే యోగం మీకు పర్సనల్ నెంబర్ వస్తే 1, 2, 5, 6, 8 వస్తే ఖచ్చితంగా పెళ్ళి అయ్యే అవకాశం ఉంది. ఆల్ ద బెస్ట్. లైఫ్లో బాగా చక్కగా అభివృద్ధి చెంది అపర కుబేరులు కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబా. మన దగ్గర న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? సో ప్రతి నెల మనకు అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారము మనకు 10 గంటలు ఆన్లైన్లో జరుగుతాయి. ప్రతి నెల 1వ తారీఖు స్టార్ట్ అవుతుంది అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ. దాదాపు 2-3 నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ ఉంటుంది మన ఆఫీస్లోనే. అది లిమిటెడ్ సీట్సే, ఓన్లీ ఒక 10 నుంచి 20 వరకే ఉంటాయి. ఎక్కువ మందికి అలౌడ్ ఉండదు ఎందుకంటే 400 మంది స్టూడెంట్స్ ఉన్నారు మనకు వరల్డ్ వైడ్గా. కానీ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీలో ఒక 30 మంది ఉంటారు అట్లా. సో అది ప్రతి నెల జరుగుతుంది. 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఆన్లైన్లో జరుగుతాయి. ఒక్కొక్కసారి 10 గంటలు ఒకే రోజులో కూడా చెప్పచ్చు, సండే రోజు ఎప్పుడైనా వీలుంటే. 3 నెలలకు 2 నెలలకు ఒకసారి అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ డైరెక్ట్ క్లాస్ ఉంటుంది. ఇక నెక్స్ట్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అయిన తర్వాత వేదిక్ పామిస్ట్రీ ఉంటుంది. న్యూమరాలజీ నేర్చుకునే వాళ్ళు పామిస్ట్రీ కూడా చాలా మంది నేర్చుకుంటారు, అది కూడా అవసరం. అది 10వ తారీఖు స్టార్ట్ అవుతుంది, అది కూడా 10 గంటలు. మనీ పవర్ మాస్టర్ క్లాస్ కూడా 19వ తారీఖు స్టార్ట్ అవుతుంది, అది కూడా 10 గంటలు. ఇవన్నీ కూడా మా దగ్గర నేర్చుకుంటే మీరు కూడా మాలాగా చెప్పచ్చు. యోగా క్లాస్ ప్రతి ఎర్లీ మార్నింగ్ ఉంటాయి అనమాట. అవి నెలంతా ఉంటాయి. ఇవేమో 10 రోజులు లాగా ఉంటాయి, అవి నెలంతా ఉంటాయి. రాబోయే రోజుల్లో ఆస్ట్రాలజీ వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి. అవి సూపర్ కోడ్లో స్టార్ట్ చేస్తాం. అంటే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి. ఏదో ఒకటి వాస్తు అయినా సరే లేదంటే ఆస్ట్రాలజీ క్లాస్ అయినా సరే. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా కావాలనుకుంటే వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని కోర్స్ నేర్చుకుని కోటేశ్వర. దయచేసి ఏంటంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే అపాయింట్మెంట్ టైం. మిగతా టైంలో వాట్సాప్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఏ దానికైనా ఏ సబ్జెక్ట్ అయినా నో గ్యారంటీ, నో వ్యారంటీ, నో రిటర్న్ బ్యాక్ మనీ. ఎందుకంటే విలువైన సమయం ఇస్తాం కదా మేము. అలాంటి నమ్మకం ఉంటేనే రండి, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే ఏందో మీకు అందరూ తెలుసు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ భారత్.